మరొక బ్రేకింగ్ 10 ఏళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసిన ఘటన హైదరాబాద్ లోని చంద్రయానగుట్టలో జరిగింది. భర్త ఉండగానే ప్రేమించి రెండవ పెళ్లి చేసుకుంది మహిళ. మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని హత్య చేశాడు రెండో భర్త ఇమ్రాన్. ఇరుగు పొరుగు వారి పిల్లలతో బాలుడు షేక్ మహమ్మద్ అజహర్ గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలోనే పిల్లలను ఇలాగేనా పెంచేది అని అనడంతో సవితి తండ్రి రెచ్చిపోయాడు. దీంతో కోపంతో రోడ్డుకు ఎత్తేసి తల పగలగొట్టాడు సవితి తండ్రి. ఈ ఘటన ఈ నెల 7వ తేదీన జరగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. కసాయి తండ్రి ఇమ్రాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ క్రైమ్ నంబర్ 379/2025 అండర్ సెక్షన్ 103 సబ్ క్లాస్ 1 కేసులో ఒక నేరస్తులైనటువంటి షేక్ ఇమ్రాన్ అలియాస్ షేక్ ఇమ్రాన్ వయసు 31 సంవత్సరాలు, ఆటో డ్రైవర్ గా పనిచేస్తాడు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ పిల్లవాడు అటు నుంచి రోడ్డు వైపు నుంచి వస్తుండగా చూసి ఈ యొక్క తండ్రి అతన్ని 2 సార్లు చెంపద మీద కొట్టి తర్వాత కాలర్ పట్టుకొని పైకెత్తి కింద పడేయడం వల్ల సీసీ రోడ్డు పై ఉండటం వల్ల తలకు బలమైన గాయం కాగానే మళ్ళీ గాంధీ హాస్పిటల్ కు రిఫర్ చేయగా గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అతను 12వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. అయితే ఈ యొక్క కేసులో పూర్తి ఆధారాలను సేకరించి దాన్ని కొట్టడానికి గల కారణాలు ఎందుకు కొట్టిండు అని చెప్పేసి దీన్ని సీసీటీవీ కానీ అతని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరుగుతుంది. చంద్రాయంగుట్ట పోలీస్ క్రైమ్ నంబర్ 379 తాడిపత్రి